తమిళనాడులో గ్యారంటీ గెలుస్తున్నామన్న నమ్మకం వచ్చిందా అమిత్ షాకి, లేదా బెంగాల్లో మనం సీరియస్ గా ఎఫర్ట్ పెడితే గెలవగలం అన్నటువంటి నమ్మకం వచ్చిందో తెలియదు. కానీ అమిత్ షా తాజాగా తమిళనాడు టూర్ ని క్యాన్సిల్ చేసుకుని బెంగాల్లో 15 రోజులు ఉండాలనుకోవడం అన్నది కీలకమవుతుంది, సంచలనం సృష్టిస్తోంది. ఎందుకయ్యా అంటే బెంగాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాల తర్వాత ఒక పెద్ద మార్పు కనబడుతోంది. అలాగే ఇటు జ్యుడిషియరీ ఇంతవరకు మమతాని కాపాడుకొస్తుందో రకంగా పరోక్షంగా తమ తమ ఆదేశాలతో, ఇప్పుడు అది సమస్య అవుతున్నది. రెండో పక్కన అక్కడికి 2 లక్షల మంది కేంద్ర బలగాల్ని మొబిలైజ్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళు కూడా చాలా తెగించి బంగ్లాదేశ్ వాళ్ళ చేత తెగింప చేసి మరి అరాచకాలు చేస్తుంది. మన మాల్టా రూట్ అంటే ఏంటి, మనకి చికెన్ నెక్ ప్రాంతానికి వెళ్లే రూట్ ని బ్లాక్ చేయించడం ద్వారా ఒక కొత్త కుట్రకు కూడా తెరదీసింది. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో, అలాగని రాష్ట్రపతి పాలన పెడితే అది మమతా బెనర్జీకి ఉపయోగపడదు, మత కలహాలు సృష్టించడానికి చేస్తుంది. ఆవిడ ఎంత అరాచకమైన చేస్తుంది తన అధికారం కోసం. కాబట్టి అమిత్ షా స్వయంగా అక్కడ కూర్చోవాలనుకున్నది దేశం గురించినటువంటి రక్షణ కోసం వ్యవహారాల, లేదా మమత దిగిపోవడానికి ఇప్పుడు చక్కటి ఛాన్స్ ఉందన్న ఉద్దేశంతోన. తమిళనాడులో మనం వెళ్ళినా గెలవమనినా, తమిళనాడులో ఎట్లాగూ గెలుస్తామని అన్నది మాత్రం ఎవరికి అర్థం కాని మిస్టరీ.